తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సహ్యాద్రి పర్వత సానువులు అనే పదాన్ని మనం ఎన్నో పురాణాల్లో విన్న పవిత్ర ప్రదేశం. ఆ సహ్యాద్రి పర్వతాల ఒడిలో ఎన్నో అరణ్యాలు, తపతి వంటి పావన నదీ నదాలు, మరెన్నో పుణ్యక్షేత్రాలు వెలసిల్లుతున్నాయి. 12 జ్యోతిర్లింగాలలో ప్రసిద్ధమైన భీమశంకర జ్యోతిర్లింగ క్షేత్రం విరాజిల్లుతున్న స్థలి ఈ సహ్యాద్రి పర్వత అరణ్య ప్రాంతమేనంటే ఈ కొండల పౌరాణిక ప్రాశస్త్యం చెప్పకనే చెబుతోంది. అదే పర్వత స్థానువుల్లో సిరి సంపదలను సంగే శ్రీలక్ష్మి కొలువైన విశిష్ట ఆరామం నెలకొన్న ప్రాంతం మహారాష్ట్ర థానే జిల్లాలోని థాను క్షేత్రం. శ్రీ మహాలక్ష్మి మాత ఇక్కడ కొల్హాపూర్ మహాలక్ష్మి అంశగానే వెలిసిందని అంటారు. ఆలయ మహిమా విశేషాలను, మందిర శోభను నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో చూసి పునీతులమవుదాం. లక్ష్మి, శ్రీ, సిరి, సిరుల తల్లి, భార్గవి, నిత్యానపాయిని, క్షీర సముద్ర రాజతనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రమ, ఇందిర అలా ఎన్నో నామాలతో పిలిచేది ఆ మహాలక్ష్మిని. ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి అనే అష్టలక్ష్మి రూపాలకు మూలం ఈ అమ్మి. అంతటి విశిష్టమైన సంపద ప్రదాయినికి అపురూపమైన ఆలయం మహారాష్ట్ర నేలపై అనేకం ఉన్నాయి. వాటిలో విశిష్టమైనది థానే జిల్లా దహాను క్షేత్ర చెరోటి నాకాలో నిర్మితమైన అందమైన ఆలయం. ఆలయ ప్రవేశం, ఆలయ ప్రధాన దేవేరి దర్శనం మన పూర్వజన్మ సుకృతం అనక తప్పదు. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సిరి సంపదలతో చల్లగా బతికే అవకాశమిచ్చే చక్కని దేవత శ్రీ మహాలక్ష్మి. అందుకే ఆ తల్లి జగదానందకారకి. సౌభాగ్యానికి, సుఖ సంతోషాలకు, సంతానానికి, ధైర్య సాహసాలకు, సకల విజయాలకు అధిదేవత శ్రీలక్ష్మియే. ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమః అని జపిస్తే చాలు కరుణా కటాక్షాలను వర్షించే జగన్మాత ఈ లక్ష్మీదేవి. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో శ్రీ మహావిష్ణువుకి ఇల్లాలు. ఆ తల్లి క్షీరసాగర మథనంలోంచి అవతరించిందని పురాణాలు చెబుతున్నాయి. మహాలక్ష్మి తన భక్తులను కష్టనష్టాల నుంచి కాపాడి వారికి సిరి సంపదలను కలుగజేస్తుంది. సిరుల తల్లిగా ఇష్టకామ్యార్థ ప్రదాయిని అయిన ఆ అమ్మ మహారాష్ట్రీయుల నేలపై ఉన్న శక్తిపీఠం కొల్హాపూర్ మాతయేనని ఇక్కడి స్థల పురాణం తెలియజేస్తోంది. కొల్హాపూర్లో కొలువైన మహాలక్ష్మి గుజరాత్ రాష్ట్రానికి వెళుతుండగా తన దారికి అడ్డుగా వచ్చిన ఈ ప్రాంతపు లోకకంటకులైన రాక్షసులతో యుద్ధం చేసి ఈ సహ్యాద్రి కొండపై విశ్రమించిందట. అలా విశ్రమించిన ప్రదేశం నేడు ఓ పవిత్ర తీర్థస్థలి అయి ప్రజల పూజలనందుకుంటోంది. కొండపైనున్న ఆ మాతను చూసేందుకు ఓ ఆదివాసి గర్భిణీ స్త్రీ కొండ ఎక్కలేక అవస్థలు పడుతోందిట. ఆమె బాధను చూసిన మహాలక్ష్మి, నీవు కిందకు వెళ్ళు, నీవు వెనక్కి తిరిగి చూడనంత దూరం నీ వెంటే వస్తాను పదా అని అందట. ఆ గర్భవతి కొండ దిగువకు వచ్చి అమ్మ తన వెంట వస్తుందా లేదా అని వెనక్కి తిరిగి చూసిందట. అంతే, మహాలక్ష్మీదేవి ఎక్కడ వరకైతే వచ్చిందో అక్కడే ప్రతిష్ఠితమైపోయిందిట. అదే నేటి చరోటీ నాక ప్రాంత థాను క్షేత్ర శ్రీ మహాలక్ష్మీదేవి మందిరంగా విలసిల్లుతోంది. సాక్షాత్ కొల్హాపూర్ మహాలక్ష్మి అవతారమే మరో రూపంలో ఈ మందిర మూల విరాట్టై భక్తులకు దర్శనమిస్తోంది. అష్టలక్ష్మీ త్రిభువన
నాగరిక సమాజం ఎన్నో అంశాల సమాహారం. ఆ సమాహారంలో భౌతిక జీవనాంశాలతో పాటు చింతనా ప్రపంచానికి చెందిన ఆధ్యాత్మిక అంశం కూడా ఓ ప్రధానమైంది. ఆముష్కిక జీవులైన హిందువుల విశ్వాసాలలో ఆధ్యాత్మిక అంశాలు బహుపుష్కలం. అందుకే ఈ భరతఖండంలో ఉన్నన్ని ఆలయాలు, తీర్థక్షేత్రాలు ప్రపంచంలో ఎక్కడా కానరావు. అలా స్వయంభూగా ఆవిష్కారమైనవి, ప్రతిష్ఠితాలుగా నిర్మితమైనవి నదీ తీరాలలో, అరణ్య సీమలలో, పర్వత సానువుల్లో ఉన్నాయి. ప్రకృతిలో భాగమై విలసిల్లుతున్నాయి. అలా ప్రకృతి అందాల నడుమ సహ్యాద్రి అడవుల ఒడిలో నిర్మితమైన తాను శ్రీ మహాలక్ష్మి దేవాలయ సౌందర్యాన్ని, ఆ క్షేత్ర యాత్ర అందించే ఆహ్లాదాన్ని మనము ఆస్వాదిద్దాం. ఒకప్పుడు కామధేనువు అనే పవిత్ర నామంలోని ధేనువుగా ఎన్నో గోవుల ఆలమందలకు నిలయమై విలసిల్లి జనుల నోట దహానుగావ్ అని, ధాను గ్రామం అని పిలిపించుకుంటున్న పవిత్ర భూమి. ఇదే చోట అమ్మవారు విరాజమానమవ్వడానికి కూడా ఓ ఆధ్యాత్మిక, ఆత్మీయ, పౌరాణిక అనుబంధమున్నట్లనిపిస్తుంది. కామధేనువులో స్థానం సంపాదించేందుకు సర్వదేవతలు పరుగులిడి తమ తమ స్థానాలు పొందారట. శ్రీలక్ష్మి ఒకంత ఆలస్యంగా వచ్చి తానెక్కడ నివాసం ఉండాలో చోటు దొరక్క ఆవు వెనుక భాగాన తోక కింద కటిస్థానంలో ప్రతిష్ఠిత అయిందట. అలా గోవు శరీర భాగస్థురాలైన ఆ తల్లి గోవుల ఆవాసమైన ఈ ధానుక్షేత్రాన నెలకొనడం బహుశా అమ్మవారి అభిలాష అయ్యుంటుంది. సహ్యాద్రి పర్వత పాదాన కొండఒడిలో చక్కగా కొలువయ్యింది మాత. పీష్వాల పరిపాలనా కాలంలో, ఛత్రపతి శివాజీ కాలంలో నిర్మితమయ్యింది ఈ మందిరం. అదే నేడు ఎందరో భక్తుల, మరెందరో వదాన్యుల సహకారంతో ఇంతటి భవ్యమైన మందిరంగా వెలుగొందుతోంది. నీలాల నింగిలో శ్వేతవర్ణ దూదిపింజల్లాంటి మేఘమాలికల అలరింపుల గగనం కింద తెల్లటి నాగరశైలి గోపురాలు, వాటిపై రెపరెపలాడే రుధిరవర్ణ పతాకాలు ఈ ఆలయ సౌందర్యాన్ని నలుదిశలకు వెదజల్లుతున్నట్లుంటాయి. ఏకకలశ విమాన గోపురంతో నిర్మితమైన ఆ మందిరం రెండంతస్తుల ఆరామంగా మన కనులవాకిట ప్రత్యక్షమవుతుంది. విశాలమైన ఆలయ ఆవరణలో 2 దీపస్తంభాలు ప్రవేశ మార్గంలో కనబడతాయి. శ్రావణ, కార్తీక మాసాల దీపాలంకరణతో అవి ఎంత జాజ్వల్యమానంగా ఉంటాయో ఊహకు అందని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అమ్మవారి వాహనమైన సింహాలు ప్రతిమలై ద్వారానికి ఇరువైపులా ఉంటాయి. మా లక్ష్మీ అమ్మవారు మీకోసం లోపల గర్భగుడిలో ఉన్నారు, వెళ్ళండి అన్నట్లుంటాయవి. లోపలికి అడుగిడిన భక్తులకు అష్టభుజ కోణాలతో నిర్మితమైన ముఖమంటపం, ఆ మంటపం పైకప్పు నుంచి వేలాడే పలు ఘంటాలు, ఆ ఘంటియల గణగణ రావాలతో ఆ ప్రాంతమంతా అలరారుతూ ఉంటుంది. అంతరాలయ ప్రాకారాలు స్వస్తిక్ చిహ్నంతో పరమశోభాయమానంగా ఉంటుంది. అక్కడ నెలకొన్న భక్తుల సందోహం ఎదురుగా ఉన్నది సాక్షాత్తు గర్భాలయం. ఆ మందిరానే అమ్మవారు దర్శనమిస్తున్నారని చెప్పకనే చెబుతున్నది. ఆహా, ఆ ముఖం లక్ష్మీ కళతో వెలిగిపోతోంది అంటామే. ఆ పోలికకు అసలు సిసలు రూపం అదిగదిగో శ్రీమన్మహాలక్ష్మి విరాట్ ముఖ ప్రతిమ సింధూర వర్ణంతో మిలమిలలాడుతూ దర్శనమిస్తోంది. హిందూ మతంలో వైదిక కాలం నుంచి లక్ష్మీ ఆరాధన జరుగుతూ వచ్చిందనడానికి అనేక ఆధారాలున్నాయి. ఋగ్వేద కాలంలో అథర్వణ వేదంలో ధన సంపద ప్రదాయినిగా ఓ మాతృమూర్తిని ఆరాధించినట్లు పేర్కొన్నారు. అందరూ కోరుకునే సుఖశాంతులు నిజంగా వర్ధిల్లేది ధన ధాన్యాది సంపదలతోనే కదా. మరి అవి వసంగే మహాతల్లి ఈ శ్రీలక్ష్మి. ఎంతో విశిష్టమైన ఆ తల్లి ఆరాధనం ఈ ఆలయంలో ఏ రీతిలో సాగుతుందో, ఈ ఆలయం పాటించే పూజా క్రతువులు ఎలాంటివో వీక్షిద్దాం.
క్షీరసాగరరాజతనయ శ్రీరంగధామేశ్వరీం ఓం హైం హ్రీం శ్రీమాత్రే నమః. గర్భాలయంలో ఆయమ్మ, ఆ మహాతల్లి, ఆ మహాలక్ష్మీదేవి వర్ణించ శక్యం కానంత సౌందర్యంతో వెలుగొందుతోంది. స్వర్ణవర్ణ పద్మపీఠంలో కొల్హాపూర్ అమ్మవారి స్వరూపంలోని శిరస్సు మాత్రమే దర్శనమిస్తూ ఉంటుంది. ఆ మాత దక్షయజ్ఞాన స్వయానా తండ్రి చేసిన అవమానానికి యజ్ఞహోమగుండంలో పడి ఆత్మాహుతి అయిన సతీదేవి. తన ఇల్లాలు సతీదేవి ఆత్మాహుతి సమాచారం విన్న శివుడు ఉగ్రుడై సతీదేవి కళేబరాన్ని భుజాన ధరించి చేసిన ప్రళయ తాండవానికి ఆమె శరీర భాగాలు ఒక్కొక్కటి ఒక్కో చోట పడి ఆ స్థలాలన్నీ 18 శక్తిపీఠాలయ్యాయి. ఈ కొల్హాపురిలో సతీదేవి నయనాలు పడ్డాయని పురాణాలు ప్రకటిస్తున్నాయి. అందుకే ఆ తల్లి నయనాలు విస్ఫారితమై భక్తజనులను బ్రోచే కరుణారస వీక్షణలు ప్రసరిస్తున్నాయి. అంతేకాదు ఆ తల్లి నాసికాభరణంగా అమరిన మత్స్యాభరణం స్వర్ణకాంతులీనుతూ ఉంటాయి. అలంకరించిన కాగడా మల్లియల మాలికలతో భక్తులకు నయనానందకరంగా ఆమె దర్శనం విరాజమానమవుతోంది. ముంగాళ్లపై కూర్చున్న గజములు భారవాహులై మోస్తున్నట్లున్న 4 స్తంభాల మందిరంలో ఆ తల్లి శిరస్సు పద్మపీఠంపై ప్రతిష్ఠితమై ఉంది. అక్కడ అమ్మకు చేసే పూజలు, పాటించే విధులు, జరిగే సర్వవిధ సేవలు కొండపైన కొలువైన ధాను మహాలక్ష్మి మూలవిరాట్టుకి అందినట్లుగానే భక్తజనులు భావిస్తారు. అంతటి వైభవంగా ఈ అమ్మవారి సేవలు సాగుతాయి. అమ్మవారి ఆశీస్సులు, తీర్థప్రసాదాలు స్వీకరించి నీ కృప ఈ విధంగా ఎల్లప్పుడూ మాకు లభిస్తే చాలు తల్లి అని ప్రణమిల్లుతారు. ఈ అపురూపమైన ఆలయం నెలకొనడానికి ఓ వాత్సల్య పూర్వక అంశమొకటి ఇముడి ఉంది. ఇక్కడ ఈ క్షేత్రంలోని అమ్మవారు కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారేనని ఇక్కడి స్థల పురాణం వెల్లడిస్తోంది. అయితే ఆ కొల్హాపూర్ మాత అసుర గణాల్ని మట్టుపెడుతూ ఇక్కడి పర్వతాగ్రంపై విశ్రమించింది. అమ్మవారి విశ్రమస్థలి ఓ పవిత్ర ఆరామంగా జ్యోతి స్వరూప స్వయంభూ క్షేత్రమై అలరారుతోంది. ఆ అమ్మవారే భక్తులకు దగ్గరగా కొలువవ్వాలని, వారి అర్చనలు అందుకోవాలని ఇలా కొండ దిగువన నెలకొని అలరారుతోంది. అందుకే ఈ ఆలయానికి వచ్చిన వారు ఈ తల్లి మూలస్థావరమైన మహాలక్ష్మి గఢ్మాత ఆలయానికి కూడా వెళతారు. పురా వైభవంతో వెలుగొందే ఆ పర్వతాగ్ర కోవెలను కూడా దర్శించుకుందాం. ఓం ప్రకృతాయై నమః అనే మంత్రానికి తగ్గట్టుగా సహ్యాద్రి కొండపైన శ్రీమహాలక్ష్మీ మాత ప్రకృతి ఒడిలో కొండపైనే కొలువై ఉంది. సహ్యాద్రి పర్వతాల్లో ఓ పర్వతం ప్రకృతి చెక్కిన శిల్పంలా, గోపుర శిఖరంలా ఏర్పడ్డ కొండపై వెలసిన మాత ఈ ధాను క్షేత్ర అమ్మవారు. సహజ సిద్ధ పర్వత శిఖరాగ్రంపై ఓ కాషాయ పతాకం రెపరెపలాడుతూ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నట్లుంటుంది. ఈ పర్వత పాదాల వద్ద ఉన్న మహాలక్ష్మీదేవి మందిరాన్ని సందర్శించుకున్న భక్తులు గుట్టలు మిట్టలు ఎక్కి 900 మెట్లను ఎక్కి ఈ గఢ్ మందిరాన్ని చేరుకుంటారు. ఆ మెట్లదారిలో ఒకచోట చిరుమందిరంలో మహాలక్ష్మి రాతి ముఖ ప్రతిమ ఉంది. గర్భాలయమూర్తిగా అలరారుతోన్న మహాలక్ష్మి శిరోభాగమే మహాదర్శనమై విరాజిల్లుతోంది. ముఖమంతా సింధూరవర్ణంలో ధగధగలాడిపోతూ వెండి కనుబొమలు, నయనాలు, నాసికాభరణం, పెదవుల అలంకరణలో ఈ ధానుక్షేత్ర మహాలక్ష్మి ఓ అపురూప అవతారికలా దర్శనమిస్తోంది. ఆ అమ్మవారి దర్శనం, నానావిధ అర్చనలు, చివరకు సప్తకళికల హారతి, 7 జ్యోతుల నీరాజన సేవ ఓ మహాద్భుత దృశ్యం. ఆ హారతిని ఆ మందిర ఉపాలయ ప్రధాన దేవుళ్లందరకు ఇచ్చి చివరకు అమ్మవారు స్వయంభువుగా వెలసిన చోట వెలిగే అఖండ జ్యోతి దగ్గర ఉంచుతారు. ధన, ధాన్య, వస్తు, కనక తదితర దృక్కోచర సంపదలకు, విద్య, జ్ఞాన, ధైర్య, విజయ తదితర అదృశ్య సంపదలకు మూలం అధిదేవత లక్ష్మీదేవి. స్థిరులనిచ్చి చక్కగా బతకమని చల్లని దీవెనలిచ్చే చక్కని తల్లి నీడనే
మరింత మంది దేవీ దేవతలు కొలువుదీరి ఉన్నారు. వారిని కూడా దర్శించుకొని మన కామితార్థములను నెరవేర్చుకుందాం. ధాను మహాలక్ష్మీదేవి మందిరం ప్రవేశద్వారం వద్ద నుంచే ఓ జ్యోతి దర్శనమిస్తుంది. ఆలయం 2వ అంతస్తులో శ్రీ ధాను మహాలక్ష్మి కొండపైన స్వయం వ్యక్తయైన జ్యోతిస్వరూపాన్ని ఈ అఖండ జ్యోతి ఏర్పాటు ద్వారా దర్శింపచెయ్యడం భక్తుల పాలిట వరం వంటిది. దారిద్ర్యాన్ని పారద్రోలి అలక్ష్మిని దూరంగా తరిమే జ్యోతిస్వరూపాన్ని దీపలక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అమ్మవారి మూల విరాట్టు పక్కనే గణపతి దేవుని విగ్రహం భక్తుల పూజలందుకుంటూ ఉంది. చిరు ప్రతిమ అయినప్పటికీ పాలరాతిలో మలచిన బొజ్జ వినాయక ప్రతిమ చూడముచ్చటగా ఉంటుంది. చతుర్భుజుడైన ఆ గణేశునికి పలుతీరులుగా అర్చనాది కార్యక్రమాలు నిర్వహించి విఘ్నేశ్వర కృపకు పాత్రులవుతారు భక్తులు. అమ్మవారిని వీడక వెన్నంటి ఉండే సింహ ప్రతిమ, నిత్య పూజనీయ తులసి చెట్టు ఉంటాయి. అదే ఆవరణలో ఓ పురాతన వృక్షరాజం నీడలో భక్తుల దీపారాధనలు, మొక్కుబడి దారపు పోగుల ధారణలు జరుగుతూ ఉంటాయి. గోవులో ఏ తీరున సర్వదేవతామయంగా భావిస్తారో వృక్షరాజములలోనూ నిబిడీకృతమయ్యే దేవుళ్లను అర్చించడం హైందవ సంస్కృతిలోని ఓ ప్రధాన ఘట్టం. ఆదివాసీ జాతి పూజారులే వంశపారంపర్యంగా కొనసాగుతూ వచ్చిన సద్బ్రాహ్మణ పండితులు కూడా అర్చకత్వం చేస్తూ వస్తున్నారు. ఈ ఆలయంలో చైత్ర పౌర్ణమి నాడు రాత్రి 12 గంటలకు కొండపై ఆదివాసీ జోహార్ వంశీకులే ప్రతి ఏడు ధ్వజారోహణం చేస్తారు. ఆ తరువాత 15 రోజుల మేళా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇదే ఆలయంలో మార్గశిర మాసంలో నవరాత్రి రోజుల్లో మహావైభవంగా కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల నుంచి ముంబైకి చాలా సులువుగా చేరుకునే మార్గాలున్నాయి. విజయవాడ, హైదరాబాదుల నుంచి షోలాపూర్, నాగపూర్, పూణేల మీదుగా ముంబై ప్రధాన రైల్వే స్టేషన్కి చేరుకుంటారు. అక్కడ్నుంచి స్థానిక రైళ్లలో ముంబై సబర్బన్ రైలు మార్గానికి ఉత్తరంగా విరార్కి 65 కిలోమీటర్ల దూరంలో థానే జిల్లా ధాను క్షేత్రంలో 8వ నంబర్ జాతీయ రహదారిపైనే ఉన్న చరోటి నాకాలో సహ్యాద్రి పర్వత పాదాన నెలకొన్న ఈ మహాలక్ష్మీదేవి మందిరానికి చేరుకుంటారు. సిరుల వేల్పు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం 2 విధాలుగా మనం చేసుకున్నాం కదా. ఆ తల్లి కరుణా కటాక్షాలు ఉంటే ఎంతటి కష్టభరిత జీవితాలైనా సుఖ సంతోషాలమయమవుతుంది. సకల దారిద్ర్యాలను నశింపచేయునది కనుక అలక్ష్మీర్మే నశ్యతాం అని కీర్తిస్తారు. ఆయమ్మ చల్లని చూపులు మనపై 10 కాలాలు ప్రసరిస్తూనే ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.